హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం శనగపప్పుతో మసాలా వడ తయారు చేసుకోబోతున్నాం. ఇది ఈవినింగ్ టైంలో చేసుకోండి, క్రంచీగా భలే ఉంటుంది. టమాటా కెచప్తో పాటు సర్వ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. పైనుంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని చక్కగా 1-2 సార్లు వాష్ చేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి ఈ శనగపప్పును తీసుకొని ఇలా తుంచగానే విరిగిపోతుందో అప్పుడు పర్ఫెక్ట్గా శనగపప్పు నానిపోయినట్టు అండి. ఇప్పుడు దీన్ని ఒక జల్లి గిన్నెలో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా చక్కగా ఆరిపోవాలన్నమాట శనగపప్పు. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం పక్కన పెట్టేసుకోండి, తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో శనగపప్పు వేసుకొని దీన్ని బరకగా వచ్చేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న శనగపప్పు, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు ఆకులు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వామ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇది వేడైపోయిన తర్వాత ఇలా చక్కగా కొంచెం ఉండల్లాగా చేసేసుకొని మనకు గారెల్లా వచ్చేలాగా చేసుకోండి. సైడ్లు ఇలా విరిగిపోకుండా వేలుతో చక్కగా అనుకొని ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ గారెలు తీసుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి, బాగుంటుందన్నమాట. మధ్యలో ఒకసారి తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్ చేసుకోండి. చూసారు కదా, ఇవి చక్కగా ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా చూపించిన విధంగా మిగిలినవి కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ పైన పెట్టేసుకొని ఆయిల్ పోయేంత వరకు పెట్టుకుందాము. చూసారు కదా, మిగిలినవి కూడా సేమ్ నేను ఇలాగే చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. చాలా ఈజీగా అందరూ ట్రై చేయొచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇవి కూడా ఆయిల్ పోయేంత వరకు పక్కన టిష్యూ పేపర్లో వేసుకుందాం. చూసారు కదా, కలర్ అనేది చాలా బాగా వచ్చింది. వేడివేడిగా టమాటా కెచప్తో పాటు సర్వ్ చేసుకోండి, టేస్టీగా ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.